అందరికీ నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. సో ఆ ప్రెస్ మీట్లో ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ని, అంటే ఆల్రెడీ నెల రోజుల నుంచి కూడా వైసీపీ వాళ్ళు అందుకున్నదే మెగా డిఎస్సి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పేరిట 15,000కు పైగా పోస్టులు భర్తీ చేశారు కదా. సో దానిలో తప్పులు జరిగాయి, అక్రమాలు జరిగాయి, పేపర్ లీకేజ్ జరిగింది, రిజర్వేషన్లు సరిగ్గా అమలు చేయలేదు, అర్హులకు అన్యాయం జరిగింది, అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారు, ఉద్యోగాలు కొన్ని అమ్ముకున్నారు, సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలను మరింత సానబడుతూ మరింత లోతుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పారు. అయితే ఇది నేను మొదటి నుంచే చెప్తున్నా, వైసీపీ చాలా పకడ్బందీగా చాలా ప్లాన్డ్గా వెళ్తుంది ఈ విషయంలో. కూటమి ఇరుక్కుపోతే కూటమికి చాలా నష్టం తప్పదు. అంటే కొండకి వెంట్రుకండి. ఒకవైపు 15,000 కుటుంబాల ఓట్లు, మరోవైపు 6.5 లక్షల కుటుంబాల ఓట్లు. ఈ మెగా డిఎస్సి మొత్తం దాదాపుగా ఒక 6,65,000 మంది రాశారు అనుకుంటే, అటు ఇటుగా 15,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. మిగిలిన 6.5 లక్షల మందికి ఉద్యోగాలు రాలా. సో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు, ఉద్యోగాలు రాని 6.5 లక్షల మందిలో ఆ కడుపు మంట, నిరాశ, బాధ, ఆవేదన ఉంటుంది కదా. దాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే క్రమంలో ఈ ఏడాదిలో, ఈ సంవత్సరంలో వైసీపీ వాళ్ళు కొంచెం డెప్త్గా అసలు ఏం జరిగింది, మెగా డిఎస్సి కూటమికి ప్లస్ అవుతోంది, సో దీన్ని మనం మైనస్గా మార్చాలి, ఏదో ఒక బొక్కలు పట్టుకుందామని చెప్పి ఒక 10 నెలలు, సంవత్సరం పాటు కొంచెం డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేసి కొన్ని అంశాలను పట్టుకొని లాగి ఆ అంశాల మీద ఒక నెల రోజుల నుంచి విపరీతమైన రాజకీయం చేస్తున్నారు. సో దీన్ని కూటమి మొదట్లో తేలిగ్గా తీసుకున్న, ఆ తర్వాత అధికారులు, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారు కావచ్చు అండ్ శాప్ ఎండి గారు కావచ్చు, ఇలా అధికారులు 2 సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టి వివరించే ప్రయత్నం చేశారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆ టాపిక్ను వదిలిపెట్టలా. ఎందుకంటే కొండకు వెంట్రుక వేస్తున్నారు. కొండకి వస్తే కొండ వస్తుంది, పోతే వెంట్రుకు పోద్ది. వాళ్ళది పోయేదేముంది వైసీపీది. ఈ 6.5 లక్షల మంది భుజం మీద గన్న పెట్టి కూటమిని పేలుస్తున్నారనమాట. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, డిఎస్సి విషయంలో ఇవాళ వెలుగులోకి వస్తున్న విషయాలను చూస్తుంటే చాలా షాక్ కలిగిస్తున్నాయి. లక్షల మంది అభ్యర్థులు నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం వమ్ము చేసింది. స్కాములు చేస్తూ ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసింది. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ చేయడం అన్నది ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. డిఎస్సి అంటే లక్షల మంది యువత ఆశ, వారి భవిష్యత్తు. అలాంటి ఉద్యోగ నియామక ప్రక్రియలో కూడా అవినీతి, అక్రమాలకు పాల్పడడం అత్యంత దారుణం. అబద్ధానికి, మోసానికి, దగాకి, వెన్నుపోటుకు, స్కామ్కు ఒక షర్టు ప్యాంటు తొడిగితే అది చంద్రబాబు రాజకీయ జీవితాన్ని చూసినా సూపర్ 7 తరహా తన మేనిఫెస్టోలో చెప్పిన హామీలు అయినా అన్నీ అబద్ధాలే అని చెప్పుకొచ్చారు. సో ఇవాళ టీచర్ల రిక్రూట్మెంట్ చూసినా ఇవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మోసం జరిగింది, అసలు ఇది మెగా డిఎస్సి అనడానికే అర్హత లేదు. మేము వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 2 నెలల్లోనే 130,000 ఉద్యోగాలు భర్తీ చేశాము. ఒకే ఒక నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేశాము. అదంతా కూడా ట్రాన్స్పరెంట్గా జరిగింది. సో మా హయాంలో జరిగింది రికార్డు. అండ్ వైసీపీ హయాంలోనే 6,100 పోస్టులకు మేము నోటిఫికేషన్ ఇచ్చాము. వాటిని భర్తీ చేయకుండా రిక్రూట్మెంట్ ఆలస్యం చేశారు అని చెప్పి కూటమి మీద విపరీతమైన ఆరోపణలు చేశారు. చంద్రబాబు గారు పెట్టిన మొదటి సంతకమే ఒక పెద్ద మోసం అనేటట్టు చెప్పుకొచ్చారు. సో ఇక్కడ దీనికి కూటమి స్పష్టమైన సమాధానాలు ఆల్రెడీ చెప్పింది, అయినా సరే మరోసారి చెప్పాలి. ఇక్కడ నా కంక్లూజన్ ఏంటంటే, నేను చెప్పొచ్చేది ఏంటంటే, దీనిలో వైసీపీకి ఒరిగే నష్టం ఏమీ ఉండదు. ఆ 6.5 లక్షల మందిలో ఒక 50,000 మంది నమ్మినా, ఒక 10% మంది నమ్మినా అది వైసీపీకి రాజకీయంగా ఎంతో కొంత ప్రయోజనమే కదా, కూటమికి రాజకీయంగా ఎంతో కొంత నష్టమే కదా. సో అదే ఇప్పుడు వైసీపీ ప్రయత్నం. వాళ్ళు అందుకే పదే ఆరోపణలు చేస్తూ చెప్పిందే చెప్తూ విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారా దాన్ని. సో రిజర్వేషన్లో అన్యాయం అన్నారు. సో ఇది హారిజంటల్ రిజర్వేషన్ జరిగింది. వైసీపీ హయాంలోనే జీవో నెంబర్ 77 వచ్చింది. దానికి తగ్గట్టే హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు ఇచ్చామని వీళ్ళు చెప్తున్నారు. అయినా సరే వినట్లా. అండ్ స్పోర్ట్స్ కోటాలో అర్హులకు అన్యాయం జరిగింది అన్నారు. అండ్ కొంతమంది ర్యాంకులు వచ్చిన వారికి అన్యాయం జరిగింది అన్నారు. ఎవరెవరికి అన్యాయం జరిగిందని వైసీపీ వాళ్ళు ప్రస్తావించిన ప్రతి పేరు, ప్రతి అభ్యర్థికి ఎందుకు ఉద్యోగం రాలేదు అనేది కూడా అధికారులు వెల్లడించారు. అయినా సరే అవన్నీ వదిలేసి వైసీపీ రాజకీయం చేస్తూనే ఉంది. సో ఇది ఒక డేంజరస్ గేమ్ అండి. వాళ్ళకి ఊడేది ఏమీ ఉండదు, వాళ్ళకి నష్టం ఏమీ ఉండదు. పోతే కూటమి ప్రభుత్వానికి మైనస్ నష్టం జరుగుద్ది, లేదా ఈ 6.5 లక్షల మందిలో ఒక రకమైన అశాంతి, అభద్రత నెలకొంటుంది. ఈ 15,000 మంది ఉద్యోగాలు వచ్చిన వాళ్ళలో కూడా ఒక రకమైన అభద్రత, అరే మా ఉద్యోగాలు ఉంటాయా లేవా, ఏంటి తప్పులు జరిగిందా అని వీళ్ళు
ఇలా ఒక బ్లఫ్ గేమ్ ఆడుతున్నారనమాట. సో ఇటువంటి రాజకీయాలు వైసీపీకి అలవాటే. మరి దీన్ని కూటమి వాళ్ళకు వాళ్ళు నిరూపించుకోవాలి అండ్ ఈ అభ్యర్థుల్లో నమ్మకం కలిగించాలి ఒకవైపు. మరోవైపు వైసీపీ వాళ్ళు కూడా వీలైతే కోర్టుకు వెళ్ళొచ్చుగా, కోర్టుకు ఎందుకు వెళ్ళట్లా? ఇంత అన్యాయం జరిగింది, ఇంత అక్రమాలు జరిగాయి అన్నప్పుడు కోర్టులో పిటిషన్ వేయొచ్చు. చూడండి, తృణమూల్ కాంగ్రెస్ హయాంలో టీచర్ల రిక్రూట్మెంట్లో అన్యాయం జరిగిందని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఆ టీచర్ల నియామకాన్ని రద్దు చేసింది. 6 నెలల కింద తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. మరి వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా ఎవరైతే అభ్యర్థులకు అన్యాయం జరిగిందో వాళ్ళ చేత పిటిషన్లు వేయించి, లేదంటే వైసీపీ వాళ్ళే పిటిషన్లు వేసి న్యాయ పోరాటం చేయొచ్చుగా, చేయట్లా. న్యాయ పోరాటం చేస్తే ఏదో ఒకటి తేలిపోద్ది, మళ్ళీ రాజకీయం చేయడానికి కుదరదు. అందుకే రాజకీయ పోరాటమే చేస్తున్నారు, రెచ్చగొడుతూ ఉన్నారనమాట. సో ఇది ఈ తరహా రాజకీయం వైసీపీకి అలవాటే. గతంలో కూడా 2014 నుంచి 19 వరకు కూడా టీడీపీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి ఫేక్ ప్రచారాలు చాలా చేశారు. చాలా అంశాల మీద రాజకీయ రచ్చ చేశారు. సో ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ.